కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. உங்கள் புழைக்கடை தோட்டத்துவாவியுள் செங்கழு நீர்வாய் நெகிழ்ந்து அம்பல் வாய் கும்பினகான் செங்கல் பொடிக்கூழை வெண்பல் தவத்தவல் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நா உடையாய் செங்காடு செக்கரமேந்தும் தடக்கையன் பங்கய கண்ணானை పాడేలోరెంబవాయ్. ఇంకొక ఆవిడ ఉంది. ఇది 14వ రోజుకి వచ్చేప్పటికి 9వ గోపిక లేక 9వ ఆళ్వార్ అని చెప్పుకోవాలి. ఆవిడని ఏమంటుంది? ఆవిడేమిటిట ముందు రోజు అందిట, నేను అందరికన్నా ముందు లేస్తా, మిమ్మల్ని అందరినీ నేనే లేపుతా. ఇలా బీరాలు పలుకుతారుగా కొంతమంది, నేను చేసేస్తా, నేను చేయగలిగినా చేయలేకపోయినా మేము చేసేస్తాం అనేస్తారు. అట్లా చేస్తూ ఆవిడ అంది. ఈవిడికి మామూలుగా అయితే ఒక శక్తి ఉంది, ఊళ్ళో వాళ్ళందరినీ ఒక మాట మీద నిలబెట్టగలదు, అక్కడ కొంచెం లీడర్షిప్ క్వాలిటీ ఉంది. అందువల్ల ఇక్కడ కూడా దాన్ని చూపించుకుందాం అనుకుంది ఆవిడ, నాయకత్వ లక్షణం చూపించుకున్నది. అందుకని ఆవిడ అంటుంది ఓ పరిపూర్ణురాలా అని సంబోధించింది. అంటే నువ్వు భగవద్ అనుభూతి పొంది నువ్వు నిండుగా ఆనందంగానే ఉండి మమ్మల్ని మా అందరికీ కూడా అనుభూతిని కలిగిస్తానని చెప్పి నిద్రపోతున్నావు, తప్పు కదా అది. కనుక ఓ పరిపూర్ణురాలా, నీ పెరట్లో ఉన్న దిగుడు బావులో ఎర్రతామర పూలు వికసించి కనపడుతున్నాయి. పెరడు అంటే ఇంటి భాగం, అంటే మా ప్రెమిసిస్, అక్కడ ఎర్రతామర పూలు కనపడుతున్నాయి, నల్ల కలువలు ముడుచుకుని పోయినాయి. దీని అర్థం ఏమిటి? సూర్యోదయం అయితే తామర పూలు వికసిస్తాయి, కలువ పూలు ముడుచుకుంటాయి. కలువ పూలు ముడుచుకుని తామర పూలు విచ్చుకుంటున్నాయంటే అర్థం ఏమిటి? సూర్యోదయం అయిపోతూ ఉంది, చాలా ఆలస్యం అయిపోతుందమ్మా, తెల్లవారుతోంది లే. ఇదే కాదు, బయట వాతావరణం కూడా ఎట్లా ఉంది? ఎర్రని కాషాయ వస్త్రాలు, తెల్లని పరువరసలు కలిగి వైరాగ్య సంపన్నులైన సన్యాసులు తమ నివాసాలలో ఆరాధన చేయడానికి ఉంటున్నారు. ఇక తమ నివాసం అనే కాదు, దేవాలయంలో ఆరాధన చేయడానికి బయలుదేరారు. అంటే సన్యాసులందరూ ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు కూడా ఎప్పటికే స్నానాలు చేశారు, పూజలకు బయలుదేరారు. నువ్వు నిన్న ఏం చెప్పావు మాకు? నేను ముందు లేచి మిమ్మల్ని అందరినీ లేపుతానన్నావు కదా, మర్చిపోయావా? సిగ్గు లేదా నీకు అన్న మాట తప్పడానికి? ఇదే పదం వాడతారు, నంగాయ్ అంటూ ఉంటుంది. నీకేమిటి అసలు సిగ్గు లేదా? ఏం మాట్లాడుతున్నావు? లే. కాకపోతే నీకు మాట నేర్పరితనం ఉంది. ఏమన్నా అంటే నే ముందొస్తా, నే లేచా, ఇలా ఏవో మాట్లాడుతూ ఉంటావు, అంతేగాని క్రియలో లేదు. కొంతమంది అంతే కదండి, మాటలు బాగా చెప్తారు, ఆచరణ దగ్గరికి వచ్చేటప్పటికి ఇంతే సంగతులు, పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. మేము శంఖము చక్రం ధరించినటువంటి ఆజానుబాహుడైనటువంటి పుండరీకాక్షుని మహిమని గానం చేయడానికి వెళుతున్నాం. నువ్వు కూడా లేచిరా. ఆ శంఖం ధరించినవాడు, చక్రం ధరించినవాడు. ఎందుకు ఇవన్నీను? వాతావరణం చూడు, సూర్యోదయం అవుతోందనడానికి అన్ని రకాలైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ఇంకా నీ పెరట్లో ఉన్న మాధవీలత మీద ఉన్నటువంటి కోకిలలు కూడా కూస్తున్నాయి. అయిపోయింది, లేచిరా, ఆలస్యంగా. అంటే ధనవంతుల ఇళ్లల్లో వాళ్ళ పెరట్లోనే ఒక చెరువు పెట్టుకుంటారు, అవన్నీ ఉంటాయి కదా. అక్కడ మరి అందంగా ఉన్నప్పుడు దాంట్లో చిన్న కొలను, తామర పూలు అవి ఉండడానికి, అవన్నీ ఉన్నప్పుడు తెలుస్తూనే ఉంది, నీకేం అక్కర్లా. వాటి వంక చూస్తే సూర్యోదయం అయిందనడానికి సంకేతం తామర పూలు, చంద్రుడు అస్తమించాడనడానికి సంకేతం కలువ పూలు వాడిపోవడం. కనుక తెలియటం లేదా? పైగా కోయిలలు కూస్తూ కూడా ఉన్నాయి, కాకులు కూడా కూస్తున్నాయి, తెల్లవారిపోయింది, లేచి రావాల్సింది అంటే ఇది తానప్పటికే భగవద్ అనుభూతిలో మునిగిపోయినటువంటి ఒకానొక చెలిని
లేపడం అన్నమాట. అంటే నాకు అనుభవం అయింది, మీరు కూడా అటువంటి అనుభవాన్ని పొందండి అని చెబుతూ మీకు మార్గదర్శనం చేస్తానని చేయకుండా ఉండిపోయిన వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది ఉంటారు. అంటే దురుద్దేశం ఏం కాదు, ఆ తన్మయత్వంలో ఉండిపోయి బయటకు వచ్చి మీకు మేము చెప్తాము, సహాయం చేస్తామని చేయకుండా ఉండిపోతారన్నమాట. ఈ విధంగా ఇదొక, ఇప్పుడు ఇంతమంది ఇటువంటి వాళ్ళందరూ మనకి నిత్య జీవితంలో కనపడుతూనే ఉంటారుగా. అది నీళాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాజ్యం స్వం శృతి శతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజినిగళితం యావలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. మాతా చేత్ తులసీ పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతా చేద్యతి శేఖర ప్రియతమ శ్రీరంగధామా యది జ్ఞాతారస్తనయాస్తదుక్తి సరసస్తన్యేన సంబద్ధితా గోదాదేవి కథన్త్వమన్యమనిశం సాధారణా శ్రీరసి వేణీబంధ సుగంధోరుగంధబంధురమాలినే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం.